హరిశ్రీ గణపతియే నమః. అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమః. వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, బుధజనులకు, హైందూ ధర్మను పాటించే వారందరికీ, విద్య నేర్పినటువంటి 5 బ్రాహ్మణోత్తములకు శిరస్సు వంచి నమస్కారం. ప్రస్తుత టాపిక్ 4 గ్రహాలు ఒకే రాశిలో కలిస్తే ఏంటి? చతుర్గ్రహ యోగము. చంద్ర, బుధ, కుజ, రవి కలిసినట్లా కొద్దిగా కష్టమైనటువంటి పనులు చేస్తుంటాడు, కొద్దిగా చెడు పనులు కూడా చేస్తుంటాడు, కొద్దిగా చెప్పకుండా ధనాన్ని సంగ్రహించేటటువంటి వాడు, మాటలు అనేటటువంటిది వృధాగా ఉంటాయి, కొద్దిగా మాట్లాడేటటువంటి నైపుణ్యం మటుకు కొద్దిగా ఉంటుంది. మంచి వాచాలుడు అని చెప్పన్నాడు. మాయ మాటలు, మాయ విద్యలు అనేటటువంటిది నేర్చుకుంటాడు. సర్వకార్య కౌశల్యుడు కూడా గుణం. కుజుడు, రవి, చంద్ర, గురువు ఒకే రాశిలో ఉన్నాడలా సకల కార్య సమర్థుడు, ధనవంతుడు, మంచి తేజస్సు గలవాడు, ఎటువంటి దుఃఖం లేనివాడవును. రవి, చంద్ర, కుజ, శుక్కులు కలిసిన తన విద్యతో ధనం సంపాదించేవాడు, మంచి మంచి భాషణం చేయువాడు, కథా ప్రసంగాలతో జీవిత వృత్తులు గలవాడగును. రవి, చంద్ర, శని, కుజులు కలిసిన మొండిగా ఉండేవాడు, ధనహీనుడు, పొట్టిగా ఎత్తు తక్కువగా ఉంటాడు, విషయ ప్రకృతి గల శరీరం అంటే కొద్దిగా అందం తక్కువగా ఉంటుంది కలవాడు, కొద్దిగా ఆర్థికమైనటువంటి విషయాల్లో ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్ అనేటటువంటివి ఉంటాయి అన్నమాట. రవి, చంద్ర, బుధ, గురువు కలిసినలా శిల్ప పనులందు పాండిత్యము, ధనవంతుడు, మంచి శరీర వర్ణం కలవాడు, ఆరోగ్యవంతుడు, కళ్ళు కొద్దిగా బయటికి మిడిగుడ్లు అంటమాట బయటకు వచ్చి ఉంటాయి అన్నమాట. రవి, చంద్ర, బుధ, శుక్రులు కలిసినట్లా సౌందర్యం గలవాడు, కొద్దిగా ఎత్తు యావరేజీ, రాజమాన్యుడు, మంచి వాక్చాతుర్యం గలవాడు, కొద్దిగా అంగవైకల్యం అనేటువంటిది కొద్దిగా అవకాశాలు అనేటువంటివి ఉంటాయి. రవి, శని, బుధ, చంద్రులు కలిసినలా తల్లిదండ్రుల నుండి వేరుపడి జీవించేవాడు, కొద్దిగా ఆర్థికమైనటువంటి విషయాలు కొద్దిగా ఒత్తిళ్ళు ఉంటాయి, కొద్దిగా కంటి సంబంధించినటువంటి వైకల్యం ఉంటుంది, ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో కొద్దిగా అప్ అండ్ డౌన్స్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంటాయి. రవి, చంద్ర, గురు, శుక్రులు ఒకే రాశిలో ఉన్నాడలా రాజపూజితుడు, జల మార్గముల్లో లేకపోతే నీటి అందు సంచరించువాడు, వనయాత్రలందు, మృగ వినోదములందు అంటే సర్కస్ మాస్టర్ అనమాట అని చెప్పారు. అదే ఉంటాడు. సర్వకార్యములందు సమర్థుడు, సుఖి అని చెప్పవలెను. రవి, చంద్ర, శని, గురువులు కలిసిన అసామాన్యుడు, స్త్రీజనులకు ప్రియుడు, చాలా ధనం గలవాడు, పుత్రులు గలవాడు, తీక్ష్ణమైన చూపు గలవాడు, సమదృష్టి గలవాడై ఉండును. శుక్రుడు, శని, రవి, చంద్ర కలిసినట్లా జాతకుడు శారీరక బలం అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది, స్త్రీలకు ఇష్టమైనటువంటి పనులు బాగా చేస్తారు, కొద్దిగా ధైర్యం అనేటటువంటిది తక్కువగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. బుధ, రవి, కుజ, గురువు కలిసినట్లా జాతకుడు కౌశల్యం గలవాడు, పరనారీ పరిగ్రహం చేయువాడు, శౌర్యము కలవాడు, దుఃఖము కలవాడు, ఏదైనా ఒక ఆయుధం ధరించేవాడగును. రవి, శుక్ర, కుజ, చంద్ర కలిసినట్లా పరభార్య పరిగ్రహం చేయవాడు, లజ్జలేనివాడు, కొద్దిగా అలవాట్లు అనేటటువంటి మంచిగా ఉండవు, కొద్దిగా ఈ యొక్క డబ్బు సంబంధించినటువంటి విషయాలు, కొద్దిగా అవమానాలు అనేటువంటి పొందడానికి అవకాశాలు అనేటువంటి ఉంటాయి అన్నమాట. కొద్దిగా శారీరక అవయవాలు కూడా కొద్దిగా సిస్టమేటిక్గా ఉండనమాట. రవి, శని, బుధ, కుజులు కలిసినట్లా సైనికుడు, కవి, మంత్రి కానీ రాజు కానీ అగును. ఉగ్ర స్వభావం ఉంటుంది, ఆచారాలు అనేటటువంటిది పాటించడం తక్కువ. రవి, బుధ, కుజ, శుక్కులు కలిసిన రాజపూజితుడు, ధనవంతుడు, సౌభాగ్యవంతుడు, రాజమాన్యుడు, కార్యసిద్ధి గలవాడగును. రవి, శని, కుజ, గురువు కలిసిన సంఘనాయకుడు, ఉన్మాద రోగి, రాజమాన్యుడు, కార్యసిద్ధి గలవాడగును. రవి, శని, శుక్ర, కుజులు కలిసినట్లా జనము నుండి వ్యతిరేకత పొందేవాడు, కొద్దిగా మంద స్వభావి, కొద్దిగా నిదానంగా ఉంటారు, ఆ తర్వాత మాట పడాల్సినటువంటి పరిస్థితులు వస్తుంటాయి అన్నమాట. రవి, శుక్ర, బుధ, గురువు కలిసినడలా మళ్ళీ చెప్తున్నాను, గురువు, శుక్రుడు, బుధుడు, రవి కలిసినడలా పెద్ద బుద్ధిమంతుడు, ధనము, సుఖము, కార్యసిద్ధి గలవాడు, ఎల్లప్పుడూ సంతృప్తి గలవాడై ఉండును. రవి, శని, బుధ, గురువు కలిసినడలా సోదరులు కలవాడు, కలహమందు కలహప్రియుడు, అభిమానం గలవాడు, నపుంసక ఆచారములు గలవాడు, ఏ పని చేయుటకు ఇష్టం లేనివాడగును. శుక్రుడు, శని, రవి, బుధ
4 గ్రహములు కలిసేటట్టయితే మిత్తులు గలవాడు, నిష్కలంకత గలవాడు, ఎక్కువ మాట్లాడే స్వభావం ఉంటుంది, సౌభాగ్యవంతుడు, జ్ఞానము గలవాడు, బుద్ధిమంతుడు, సుఖం అనుభవించేవాడై తీరును. రవి, శని, శుక్ర, గురువు కలిసినలా పెద్ద అత్యాస గలవాడు, సుఖము గలవాడు, కవి, చిత్రలేఖమునందు నేర్పరి, రాజప్రీతి గలవాడుగును. చంద్ర, బుధ, గురువు, కుజుడు కలిసినలా సకల శాస్త్రములందు నైపుణ్యం గలవాడు, రాజమాన్యుడు, మహాబుద్ధిమంతుడు అయి తీరును. కుజుడు, చంద్రుడు, బుధుడు, శుక్రుడు కలిసినలా కొద్దిగా స్త్రీ సెలెక్ట్ చేసేటప్పుడు, వివాహం చేసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా సెలెక్ట్ చేయాలి. ఎక్కువగా నిద్రపోవడానికి బాగా ఇష్టపడుతుంటాడు, పనులు చేయడం అంటే బద్ధకం, కలహంతో కొద్దిగా పోట్లాట్లు అనేది బాగా మొగ్గు చూపిస్తాడు. చేసేటువంటి పనులు కూడా క్వాలిటీ ఉండేలాగా చేయకుండా అనవసరమైనటువంటి కాలక్షేపం చేస్తుంటాడు. బంధువులు కూడా అతను వ్యతిరేకిస్తారు అన్నమాట. కుజ, చంద్ర, బుధ, శని కలిసినడలా ఏ కులంలో జన్మించినా కూడా కొద్దిగా అభివృద్ధి పొందడానికి అవకాశాలు అనేటువంటి ఉన్నాయి. భార్యాపుత్రులకు బాగా న్యాయం చేస్తాడు, వారి సహాయం కూడా బాగా పొందుతాడు. 2 తల్లుల సంరక్షణ గలవాడు, అంటే దత్తపుత్రుడు కూడా అయి ఉంటాడు. యథార్థమైన మంచి జరుగుతుందని చెప్పాలన్నమాట. చంద్ర, కుజ, గురు, శుక్రుడు కలిసినడలా సాహస పనులు చేయవాడు, అంగవైకల్యం గలవాడు, ధనము, పుత్రులు, అభిమానము, విద్య గలవాడు అయితేను. కుజ, చంద్ర, శని, గురువులు కలిసిన కొద్దిగా చెవుడు రావడానికి అవకాశం ఉంది. ధనవంతుడు, కొద్దిగా ఉన్మాద మానసిక ఆరోగ్య విషయాలు అనేది లోటుపాట్లు ఉంటాయి. కొద్దిగా అంటే పిచ్చి కాదు కానీ ఒక వెరైటీ మనస్తత్వం, సైకో పేషెంట్ కాకపోయినా ఒక వెరైటీ మనస్తత్వం గలవాడు. మాటకు స్థిరత్వం అనేటువంటిది ఉండదు. కొద్దిగా ధైర్యం బాగానే ఉంటుంది. కొద్దిగా తెలివితేటలు కూడా ఒక్కొక్కసారి కొద్దిగా బాగానే ఉండడానికి అవకాశాలు అనేటువంటివి ఉన్నాయి. చంద్ర, కుజ, శుక్ర, శని కలిసిన కొద్దిగా ఈ వివాహం చేసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా పరిశీలన చేసి చేసుకోవాలి. కొద్దిగా వృత్తి సంబంధంగా కూడా అప్ అండ్ డౌన్స్ అనేది బాగా ఎక్కువగా ఉంటాయి. ఉద్వేగ బుద్ధి అనేటువంటిది, కొద్దిగా ఉద్రేకం అనేది బాగా పొందుతుంటాడు. కొద్దిగా అతను దృష్టి అంటే కొద్దిగా దాని ఏమంటాం దృష్టి లోపం అంటే అదే విషదృష్టి, ప్రౌఢత కలవాడగును. గురువు, శుక్రుడు, బుధుడు, చంద్రుడు కలిసిన సౌందర్యం గలవాడు, ధనవంతుడు, మాతాపితలకు దూరంగా పెరుగువాడు, బుద్ధిమంతుడు, శత్రువులు లేనివాడగును. శని, గురువు, చంద్రుడు, బుధుడు కలిసిన బంధుజన స్నేహం గలవాడు, కవి, మంచి తేజస్సు గలవాడు, రాజమంత్రి, కీర్తివంతుడగును. చంద్ర, బుధ, శుక్ర, శని కలిసిన రాజపూజితుడు, నయన రోగం కలవాడు, గృహ నాయకుడు, గృహ సంబంధమైనటువంటి నిర్మాణ పనులు చేయవాడు, చాలామంది భార్యలు కలవాడు, లేక ఇతర స్త్రీలతో సంబంధం ఉండేవాడు. చంద్ర, గురు, శని, శుక్ర కలిసినట్లా పరభార్య పరిగ్రహం చేయవాడు, బంధువుల వలన కష్టనష్టాలకు గురయ్యేవాడు, బుద్ధిమంతుడు, భార్య శరీరం అనేటువంటిది కొద్దిగా స్థూలంగా ఉండడానికి అవకాశం ఉన్నది, అంటే లావుగా ఉండడానికి. బుధుడు, కుజుడు, శుక్రుడు, గురువు కలిసినట్లా భార్యతో ఎల్లప్పుడూ కలహించేటువంటి స్వభావం కలవాడు, ధనవంతుడు, సత్స్వభావం కలవాడు, ఆరోగ్యం గలవాడు, జన పూజితుడగును. కుజ, గురువు, బుధ, శని కలిసినట్లా సూర్యుడు, దరిద్రుడు, సత్యం పలుకువాడు, సాధ్యమైన పనులు చేయవాడు, మడి ఆచారం అనేటటువంటిది కలవాడు, విద్యావంతుడు, మడి ఆచారాలు అనేది ఇష్టపడవాడు, విద్యావంతుడు, కొద్దిగా వాక్చాతుర్యం అనేటటువంటిది కలవాడు, కొద్దిగా నిదానంగా మాట్లాడేవాడు. బుధుడు, కుజుడు, శని, శుక్రుడు కలిసిన కాయికాభ్యాసం గలవాడు, అంటే పైల్వాన్, కుస్తీ, కరాటే ఇటువంటి పనుల్లో బాగా నైపుణ్యం కలుగుద్ది. యోధుడు, లోకమందు పేరు ప్రశ్నలు గలవాడు, మంచి బలమైన పుష్టికరమైనటువంటి అవయములు గలవాడు, దుష్ట పనులు చేయటందుకు కొద్దిగా ఇష్టం గలవాడు. కుజుడు, గురువు, శని, శుక్రులు కలిసిన పీనసాది రోగములు గలవాడు, ఇతరుల భార్యలతో కలయికందు ఇష్టం గలవాడు, అభిమానం గలవాడు, విచ్చలవిడిగా ఖర్చు చేయవాడును. బుధుడు, గురువు, శుక్రుడు, శని కలిసినడలా బుద్ధిమంతుడు, శాస్త్ర సంబంధ జ్ఞానం గలవాడు, శాస్త్రీయ పఠనం గలవాడు, కామం గలవాడు, ఎల్లప్పుడూ సత్యం పలుకువాడు, కోప స్వభావం అనేటువంటిది ఉంటుంది. మంగళ మహోత్సవం.